చదువుకున్నాం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచమని ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన నడుము వంగిపోయిన ఒక స్త్రీని ఇక్కడ బాగు చేస్తూ ఉన్నాడు. నడుము వంగిపోయిన స్త్రీ, గూని స్త్రీ అని రాయబడింది. గూనా ఎవరన్నా గూనా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బాధతో బాధపడతా ఉంది. గూనితో నడుస్తూ ఉంది. ఎంతో భయంకరమైన దుర్భరమైన స్థితి ఏమిటి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 18 సంవత్సరాల నుంచి ఈ బాధతో ఈమె బాధపడతా ఉంది. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ ఏ సమస్యతో సంవత్సరం నుంచా, 2 సంవత్సరాల నుంచా, 10 సంవత్సరాల, 18 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు. దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో పడుతున్న బలహీనత నుంచి ప్రభు తీసివేయటకు సమర్థుడు. ఆయన సమర్థమైన దేవుడు, ప్రభు చేయగలిగిన దేవుడు ఆయన. ఈమెలో మనం పోయిన వారము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈమెలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, తన స్థితి బాగోకపోయినా, తన జీవితం బాగోకపోయినా, తను బలహీనతలో ఉన్నా, తన ఆరోగ్యంలో ఉన్నా, తన వ్యాధిలో ఉన్నా, తన సమస్యలో ఉన్నా, ఆమె మాత్రము దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఈరోజు దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలని ఎన్నో సార్లు చెప్తాం. నీరసంగా ఉందండి, అందుకే రాలేకపోయా, ఇంట్లో ఒకటే పని అయిపోయిందండి, రాలేకపోయా, ఒకటే సమస్యలండి, భర్తతో సమస్య, పిల్లలతో సమస్య, ఎన్నో సమస్యలు సాకు చూపించి దేవుని సన్నిధికి రాకుండా మనం నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి అలాంటి సాకులేమి చెప్పాల. 18 సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూనే ఉంది. 18 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉంటూనే ఉంది. 18 సంవత్సరాలు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంది. 18 సంవత్సరాలు దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. 18 సంవత్సరాలు దేవుని కార్యాల కోసము ఎదురు చూస్తూనే ఉంది. ఈరోజు ఒక 10 నిమిషాలు అయితే ఆలస్యమైతే మనం దేవుడిని విడిచిపెడతాం. దేవుని బిడ్డలారా, ఒక వారం మందిరానికి పోతే కార్యం జరగకపోతే దేవుడిని విడిచిపెడతాం. ఒక 5-6 నెలలు ప్రార్థన చేసుకుంటూ దేవుడిని విడిచిపెడతాం. జరగకపోతే ఈరోజు దేవుడిని విడిచిపెట్టడం కాదు, కొంతమంది మందిరాలు విడిచిపెట్టే వాళ్ళగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నిన్ను నన్ను బాగు చేసేవాడు యేసయ్యే, అంతేగాని సేవకుడు కాదు, మందిరం కాదండి. గుర్తుంచుకోవాలి. ఏ సేవకుడు బాగు చేసేవాడు ఎవడు లేడు, స్వస్థపరిచేవాడు లేడు, విడిపించేవాడు లేడు. విడిపించేవాడు ప్రభు మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే విడిపించేవాడు. ఆయన విడిపించకపోతే నిన్నెవడు విడిపించలేడు. ఆయన విడిపించకపోతే నిన్నెవడు కూడా విడిపించలేడు. నువ్వు ఎక్కడికి పోయినా ఉపయోగం లేదు. ఈరోజు చాలా మంది జనాలు అక్కడికక్కడ తిరుగుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈమె 18 సంవత్సరాల నుంచి ఒకే మందిరంలో, ఒకే స్థలంలో దేవుని కోసం, దేవుని కార్యాల కోసం ఆమె నీరసించలేదు, సహనాన్ని కోల్పోలేదు, విసుగుపడలేదు. దేవుని బిడ్డలారా, నిరుత్సాహం పడలేదు ఆమె. ఈరోజు కొంతమంది నిరుత్సాహం, ఏంటి దేవుడు మా జీవితంలో కార్యం చేయట్లా, ఇక్కడ దేవుడు అనుకుని స్థలాలు మారే వ్యక్తులుగా ఉన్నారు. నీ మనసు మారాలి, స్థలం కాదు మారాల్సింది. నీ మనసు మంచిగా లేకపోతే నీ స్థలాన్ని మార్చుకుంటుంటే ఏముంది ఉపయోగం? ఏమి ఉపయోగం లేదు. దేవుని ప్రజలారా, ఏమి చేసిన పని ఏంటంటే దేవుని మందిరాన్ని విడవకుండా పట్టుకుందండి. దేవుని సన్నిధిలో విడవకుండా ఉంది. దేవుని సన్నిధిలో విడవకుండా ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు సమస్యలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, అవమానాలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, దేవుని బిడ్డలారా అవసరం వచ్చిందని ఎన్నెన్నో చోట్ల తిరుగుతూ ఉన్నాం. మనం తిరుగుతూ ఉన్నాం. తిరిగే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే
మనల్ని బాగు చేయవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని స్వస్థపరిచేవాడు ప్రభు మాత్రమే. నేను స్వస్థపరిచే యెహోవా నేనే. గమనించండి దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరము, దేవుని ఇల్లు. దేవుని ఇల్లు బాగా ఉన్న నీ జీవితం ఇంకెక్కడ బాగుంటుంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి. దేవుని ఇల్లు బాగానే కొన్ని సమస్యలు చూస్తాం. కొన్ని సమస్యలు గ్రామంలో పరిష్కరించకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్ సమస్యలు పరిష్కారం కాకపోతే కోర్టుకి వెళ్తాం. కోర్టు కాకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం. జిల్లా కోర్టు కూడా కాకపోతే హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు కూడా కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇక అంతే, అక్కడ కూడా అవ్వకపోతే చేసేది ఏం లేదు. కానీ దేవుని మందిరంలో నీ సమస్య పోలేదంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ ప్రయాసం వ్యర్థమే, నీ పాటుపడటం వ్యర్థమే. దేవుని సన్నిధిలో అనేకులు అనేక రకాలుగా మాట్లాడినా, నిందించినా, ఎందుకు మా మందిరానికి పోతున్నావు, ఎందుకు సంవత్సరం నుంచి పోతున్నావు, 2 సంవత్సరాల నుంచి పోతున్నావు, ఏమైనా జరిగిందనిగా, నీ జీవితం మారిందా, నీ వ్యాధి పోయిందా, నీ బలహీనత పోయిందా, నీ జబ్బు పోయిందా, నీ బంధకాలు పోయాయా, అనేకులు చెప్పొచ్చు, అవమానించవచ్చు అనేకులు. కానీ ఏమాత్రం ఎవడు ఎన్ని మాటలు మాట్లాడి పట్టించుకోలేదండి. ఈరోజు మన స్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించు. ఎందుకు మా మందిరానికి పోతున్నాం? ఈరోజు మనం బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, మనల్ని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎడగొట్టే వాళ్ళు ఉంటారు. ఎవరి మాట ఉందండి? అవమా చేసే మాట వినలా. ఎవరి మాట ఉంది? అపవాది మాట వింది. ఈరోజు లోబడి వెళ్తున్నామంటే నీకు చెప్పేది అపవాదే. అపవాది మాట వింటి వెళ్ళిపోతే, దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాక దేవుడు చేర్చుకున్నాడులే. కానీ తిరిగి వచ్చిన తర్వాత ఎట్లా తెలిసాడు? వాడు గడ్డం పెరిగిపోయింది, వాడు బట్టలన్నీ పాడైపోయినాయి, గుర్తుపట్టలేని స్థితిలో అయిపోయాడు, బక్కసిక్కిపోయాడు, ఎంతో కోల్పోయాడు. ఆస్తి పోయింది, సంతోషం పోయింది, సమాధానం పోయింది, దేవుని బిడ్డలారా ఆరోగ్యం పోయింది. దుర్భరమైన స్థితిలో వస్తున్నాడు. వాడికి సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, ఎక్కడికెక్కడికో పోయాడు. చివరికి ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత మన తండ్రి చేర్చుకున్నాడు. చెప్పబడుతుంది దేవుని మా ఇంటికి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ నా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. నా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఎక్కడికి వెళ్ళి నీ ఆస్తిని పాటు చేసుకోవడమే కానీ, నీకున్న సమయాన్ని వ్యర్థపరచుకోవడమే కానీ, ఇంకా నీ బలహీనతలు ఎన్నో దెబ్బలు పట్టడమే కానీ నీ జీవితంలో ప్రయోజనం ఉండదు. మందిరంలో జరిగిన కార్యం ఎక్కడ జరుగుతుందండి? అందుకనే ఆమె మందిరాన్ని నమ్ముకుంది. మందిరంలో నా దేవుడిని నమ్ముకుందండి. మందిరంలో ఎవరుంటారు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎవరున్నాడు ఆయన? పరిశుద్ధ ఆలయంలో. పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడి దగ్గరికి వచ్చింది, దేవుడి సన్నిధికి వచ్చింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 17 కాదు, 18 సంవత్సరాలు అక్కడే ఉన్నది. మందిరాన్ని విడిచిపెట్టుకున్నది. నా ప్రియ సహోదరి, నీకు ఎదురవుతున్న సమస్యను బట్టి దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నావేమో, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావేమో. దేవుడు తప్ప ఎవడు మన జీవితాన్ని బాగు చేయలేడు. దేవుడు తప్ప ఎవడు మన సమస్యను తీసుకెళ్ళాడు. దేవుడు తప్ప. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రజలు మోసపోతున్నారు, వీళ్ళు ఏడవబడుతున్నారు. అపవాది మాటే, సాతాను మాటే, సర్పం మాటే చాలా గొప్పదనుకుంది. ఇలా అయిపోయిందని కుటుంబాన్ని పాడు చేసుకుంది. దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన స్థలముల నుంచి నెట్టివేయబడింది. ఎక్కడి నుంచే? సమృద్ధి కలిగిన స్థలం అండి. ఏదైనా తోట అన్నాడుదంట, సమృద్ధి కలిగిన స్థలం నుంచి నెట్టివేయబడింది, త్రోసివేయబడింది. బయటికి వెళ్ళాక ఏమైపోయింది? లోనప్పుడు అన్నీ ఉన్నాయి, బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆకలి అవుతుంది. ఏమండి? ఏమీ లేదు పరిస్థితి. ఇంకా కష్టపడాలి, శ్రమ పడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది ఈరోజు ఆశీర్వాదకరమైన స్థలాన్ని చక్కకపోయి ఎన్నో శ్రమలు పడుతున్నారు, సమస్యలు పడుతున్నారు. జాగ్రత్త దేవుని ప్రజలారా, మోసపోకుడి అని బైబిల్ ఎన్నోసార్లు చెప్తా ఉంది. మాటలు మనిషిని మార్చివేస్తాయండి. మాటలు మార్చివేస్తే ఆ మాటల ద్వారా నువ్వు మారితే నీ జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ద్వారా నువ్వు మారితే నువ్వు నిరంతరం నిలిచి ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మారాలి, మాటల ద్వారా కాదండి. మాటల మాంత్రికులు అంటారు వచ్చిన కొంతమంది. మాటల మాంత్రికుడు, గారడి విద్య కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలను వశీకరించుకోవాలని, ప్రజలను మభ్యపెట్టడానికి,
ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుందని, మేము చేస్తే ఏదో జరుగుతుందని, మేము గట్టి తీస్తే ఏదో జరుగుతుందని. దేవుని బిడ్డలారా, మాటలు ఇంకా మాటలు మాటలు గారడి వాడి మాటలు అంటారు. గారడి వాడి మాటలని చాలా మంది పోయారట, చాలా మంది వెళ్ళారటండి. తర్వాత పిలుపు వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి గారడి వాడి మాటలు పడిపోయింది. గారడి వాడి మాటలు మరిపోయి ఈరోజు గారడి వాళ్ళు మారుతుంటే మంచి వాళ్ళు దేవుని మందిరాన్ని మారుతున్నారు. గారడి వాడు సీమోన చూపించడానికి సమయం, దాన్ని చెప్పడానికి సమలేదు. ఆ సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్, దాని దగ్గరికి వెళ్ళను. గారడి వాడు మారి పిలుపు దగ్గరికి వచ్చింది. గారడి వాడు మారి పిలుపు దగ్గరికి వస్తే మంచుకున్నోడు మారి గారడి వాడి దగ్గరికి పోతున్నారు. ఎలా ఉంది ఈరోజు మన స్థితి? మన స్థితి ఎలా ఉంది? ఎలా ఉంటున్నావు? ఎలా నడుచుకుంటున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదండి. అంటే కూలి అట్లా అనుకుంటా వస్తావు మందిరానికి, వస్తావు దాని అనుకూలత అడుగు ఏదో జరుగుతుందంట అంటే అదే ఇక్కడే ఉంటా నేను ఇక్కడే ఉంటా. నా ప్రియమని దేవుని బిడ్డలారా, గుంట నక్కలు కొన్ని ఉంటాయి. ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే సమయాన్ని కోసం చూస్తా ఉంటాయి గుంట నక్కలు. ద్రాక్ష తోటను పాడు చేయాలని గుంట నక్కలు కొన్ని ఉంటాయి. ఈ గుంట నక్కల పని ఏంటి తెలుసా? దేవుని మందిరాన్ని నుంచి తీసుకువెళ్ళాలని అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీ మధ్యకు తోడేళ్ళు వస్తాయి. ఏమొస్తాయంట? తోడేళ్ళు వచ్చి, తోడేళ్ళు పని ఏంది? తోడేళ్ళు గొర్రెకి మేలు చేయదండి. మేలు చేసిద్దా? ఏ తోడేలైనా గొర్రెకి మేలు చేసిద్దా? ఏ నక్కైనా ద్రాక్ష కాయలు తినడానికి వస్తుంది కానీ పాడు చేయడానికి వస్తుంది కానీ దాన్ని మంచి చేయడానికి రాదండి. మంచి చేయడానికి రాదు. తొడేళ్ళు అంటే ఎలా వస్తున్నాయంట? గొర్రె చర్మము కప్పుకొని తొడేళ్ళు మీ మధ్యకి వస్తున్నాయని యేసయ్య హెచ్చరించాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎవరు పడితే వాళ్ళు నమ్మటం, ఎవరు పడితే వాళ్ళని నెత్తి మీద చేయించుకోవడం, ఎవరు పడితే వాళ్ళని ఇంటికి పిలిపించుకోవడం, ఎవరిని పడితే వాళ్ళని ప్రార్థన చేయించుకుంటే నష్టం మీకే. గొర్రె చర్మం కనపడచ్చు పైన, లోనే ఉంది. నేను నిన్న అదొక నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటే తొడేళ్ళంట అవి వాటికి ఉన్న దవడ పనులంట ఏ జంతువుకు ఉండవంట. తొడేళ్ళ యొక్క స్వభావం ఏంటి తెలుసా? ఎదుటి వ్యక్తి జంతువుని తినాలంటే దాన్ని చంపకుండానే తినేస్తాను. మీరు చూడండి, నేషనల్ చెప్పి చంపకుండానే తినేస్తుంది. పులి ఏం చేసి తెలుసా? ఇక్కడ పట్టింది పులి గట్టిగా, అక్కడ పట్టి సింహం ఇక్కడ పట్టింది, చిరుత పులి ఇక్కడ పట్టింది. కానీ తోడేలు అటు కాదండి, కనబడి చంపబడి లాగుతూ ఉంటుంది. నేను చాలా చూసాను జంతువుని. ఒక జింక అయితే దిక్కుమాల అయిపోయింది, ఇక్కడి నుంచి పట్ల నుంచి పేగులని కింద పడ్డాయి. అయోమయ స్థితిలో చూస్తూ ఉంది. ఇది పీక్కొని తిన్నే ఉంది, తిన్నే ఉంది. నాకు ఎంత బాధ అనిపించిందో, హృదయం ఎంత వేదన వేసింది. అయ్యో, ఇంత కఠినంగా ఉంటుంది ఏంటి తోడేలు? అది బతికే ఉంటుంది, పేగులు పీకి తినేస్తుంది, పొట్ట లాగేస్తుంది, గుండెకాయ పడిపోతుంది. అది దిక్కుమాల స్థితిలో ఉండి పడిపోయి చచ్చిపోతుంది. ఈరోజు తోడేళ్ళు నమ్ముతున్నారు, తోడేళ్ళు తెచ్చుకుంటున్నారు. జాగ్రత్త, తోడేళ్ళ దగ్గర పోమాకండి. తోడేళ్ళు ఇప్పుడు కూడా నీకు మేలు చేయదండి. తోడేళ్ళు మేలు చేయదు. తోడేళ్ళు ఉన్న స్వభావం ఏంటంటే దాని పళ్ళు, దవడ పళ్ళు ఏ జంతువుకున్నాను. నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తోడేళ్ళు అంటే యేసయ్య చెప్పాడు, మీ మధ్యకు గొర్రె చర్మం ధరించుకుని తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. నమ్మమాకండి. ఏమన్నాడు? నమ్మమాకండి యేసయ్య చెప్తే, ఈరోజు సేవకులు చెప్తే ఒక రకంగా ఉంటుంది, చాలా మందికి బాధగా ఉంటుంది. కానీ ఈమె మాత్రము ఎవరిని చెప్పినా ఎవరి మాటలు వినలేదండి. గారడి మాటలు వినలేదు. ఈమె గారడి వాడు చెప్పిన మాటలు వినలేదు, వాళ్ళు చెప్పిన మాట వినలేదు. నాకు ఎంతో సంతోషం వేసిందండి. చిట్టేటి మార్తక విషయం నాకు ఎంతో సంతోషపడతా. మీకు పిల్లలు పడతారమ్మా, మీకు అది జరిగిద్దమ్మా, ఇది జరిగిద్దమ్మా, ఇక్కడే రండమ్మా, అక్కడే రండమ్మా అని చెప్తే ఆ సహోదరి ఒక్కదాని పేరు చెప్తుంది. చాలా మంది ఉన్నారు మన సంఘంలో. ఎవరు ఏమి చెప్పినా మేము నమ్మం, వెళ్ళిపోదు వెళ్ళకుండా ఉండేవాడు చాలా మంది ఉన్నారు. నేను ప్రార్థన చేసి కాయతరా అన్నట్ట, వద్దులే మా అయ్యగారు తెల్లంట. తెలుసుకోవచ్చు. హల్లెలూయా. చెబుతున్నావు ఈరోజు, అలా చెబుతున్నావు ఈరోజు.
అక్క ఎక్కడుందో, ఎక్కడి వాళ్ళమైనా ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఒక సహోదరుడి కంటే ఎక్కువ నువ్వు చూసింది. ఈరోజు ఆమె లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయమే, కానీ ఆ స్థితిలో అందరూ వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎంతమంది ఎన్ని మాయ మాటలు చెప్పినా మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఈమె ఏం చేస్తుంది తెలుసండి, ఆమె మందిరంలో ఉంది, అందుకని దేవుడు ఆమె మేలు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈమె విడువకుండా మందిరాన్ని పట్టుకొని ఉంది. ఈరోజు ఇంకో మాట మీకు చెప్తాను. మనం విడువకుండా ఉండవలసినవి ఏంటి, ఎవరిని మనం విడిచిపెట్టకూడదు, దేనిని మనం విడిచిపెట్టకూడదు అనే విషయాలు ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 19వ వచనం చదవండి. బైబిల్ నోటి చదవండి. ద్వితీయోపదేశకాండము, నీవు జాగ్రత్తగా, నీవు నీ దేశములో ఉన్న నీ దినములన్నిటను లేవీయులను విడవకూడదని దేవుడు చెప్తున్నట్టు అక్కడ రాయబడిన మాట, నీవు నీ దేశములో ఉన్న, చూడండి, నీవు నీ దేశములో ఉన్న నీ దినములన్నిటిను లేవీయులను విడవకూడదు సుమి అంటున్నాడు ఇక్కడ. నీ దినములన్నిట అంటే అర్థం ఏంటి? నీ దినములన్నిట, నీ దినాలు దేవుడు ఎన్ని ఇచ్చిండో అంటే మన దినములన్నీ ఆయన బుక్లో రాసి ఉన్నాయంట. ఏ బుక్లో? నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావు, ఎన్ని దినాలు జీవిస్తావు. దావీదంటే 139 చదవడానికి సమయం లేదు. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన దినాలన్నీ లెక్కించబడ్డాయి. మన దినాలన్నీ దేవుడు లెక్కించాడు. నీ దినములన్నిట, ఈ లోకంలో వాక్యం చెబుతుంది, నీవు నీ దేశంలో ఉన్న నీ దినములన్నిటిను లేవీయులను విడిచిపెట్టకూడదు సుమి. ఎవరు విడిచిపెట్టకూడదంట? మందిరాన్ని విడిచిపెట్టకూడదు. రెండోది ఎవరంట? లేవీయులు. మందిరాన్ని విడిచిపెట్టకూడదు. రెండోది ఎవరు విడిచిపెట్టకూడదంట? లేవీయులు. ఎవరు ఈ లేవీయులు? యాజకులండి. దైవ సేవకుని విడిచిపెట్టకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనులను విడిచిపెట్టకూడదు. నీ కొరకు ప్రయాసపడి, నీ కొరకు ప్రార్థించి, నీ జీవితం రక్షణలో నడిపించి, నిన్ను ఆశీర్వాద మార్గంలో నడిపించి, నీ కొరకు రాత్రనక పగలనక కష్టపడుతూ ప్రయాసపడుతూ మీ మధ్య ఉండి పరిచయం చేస్తున్న దైవ జనులను, దైవ సేవకులను విడిచిపెట్టకూడదు. సుమి అంటున్నాడు, నీ దేశంలో ఉన్న నీ దినములన్నిటిన, నా దినములన్నిట ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానము నీలో చేర్చి నువ్వు బ్రతికి ఉన్న దినములన్నిటి, ఒకరోజు కాదండి, నెలలు అట్లా, అక్కడ సంవత్సరాలు అట్లా, దినములన్నిటినీ సేవకుని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎవరిని? ఏం చెబుతుంది బైబిల్? ఏం చెబుతుందంట? లేవీయులను విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకూడదు అంటే ఏంటి? వదిలేయకూడదు అన్న, వదిలేయకూడదు. లేవీయులను విడిచిపెట్టకూడదు. ప్రియ సహోదరుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సుమి, జాగ్రత్త సుమి అంటారా? జాగ్రత్తలు అంట కదా. ఎందుకు చెబుతావు? వెళ్ళేటప్పుడు జాగ్రత్త నానా, పరీక్ష రాసేటప్పుడు జాగ్రత్త నానా, కొన్ని జాగ్రత్తలు చెబుతుంటాం కదా. ఊరికి పోయేటప్పుడు జాగ్రత్త నానా, చాలా జాగ్రత్తలు చెబుతుంటాం. హాస్టల్లో పిల్లలు వచ్చేటప్పుడు జాగ్రత్త అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. యేసయ్య కూడా జాగ్రత్త చెబుతున్నాడు, జాగ్రత్త. నా ప్రియ సహోదరుడా, నీ బ్రతుకు దినములన్నిట నీ సేవకుని నువ్వు విడిచిపెట్టకూడదు. సేవకుని ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. నిన్ను నడిపించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నీకు సమస్య వస్తే నీ దగ్గరికి వచ్చి ప్రార్థించే నీ దైవ జనులను నువ్వు విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే అన్యాయం, విడిచిపెడితే
అన్యాయస్తులకి దేవుడు మేలు చేయడు. అన్యాయస్తులకి ఏం చేస్తాడు తెలుసా? సేవకుడికి అన్యాయం చేస్తే అన్యాయస్తులు పరలోక రాజ్యానికి వెళ్ళరని తెల్లారుదాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యానికి అన్యాయం చేయకూడదు. ఈరోజు న్యాయం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం. న్యాయం చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం. లేవీలను విడిచిపెట్టకూడదు సుమి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఒక్కసారి చెబితే అమ్మది కొన్ని డైలాగులు ఒక్కసారి చెబితే వచ్చి డైలాగ్ కదా, ఒక్కసారి చెబితే అబ్బా, ఒక్కసారి చెబితే దేవుడు ఒక్కసారి చెబితే ఇక అంతే, రెండోసారి లేదు, రెండోది లేదు. ఒక్కసారి చెబితేనే అది నీ జీవితాంతం ఉండాల్సిందే. ఒక్కసారి 100 సార్లు కాదు, ఒక్కసారి చెప్తే దేవుడు చెప్తున్నాడు, ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ఇశ్రాయేలులారా, దేవుడు మిమ్మల్ని విడిపించాడు, దేవుడు మిమ్మల్ని బలపరిచాడు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, దేవుడు మీ జీవితంలో మేలు చేశాడు. మేలు పొందుకున్న మీరు మీ దేశంలో ఉండి నివసిస్తున్నప్పుడు మీ దినములన్నింటిలో కూడా లేవీయులను విడిచిపెట్టకూడదు. సేవకుడు విడిచిపెట్టు. ఎన్ని కష్టాలు అయినా, ఎన్ని సమస్యలు అయినా, ఎన్ని ఇబ్బందులు అయినా, నా సంఘాన్ని బట్టి నేను ఎప్పుడు సంతోషపడతాను. నాకు ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా సంఘం నాతోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను విడిచిపెట్టలేదండి. నిజంగా మీకు ఎంతో నేను రుణపడి ఉంటాను. నేను అనుకున్న బ్రతుకు కాలం అంతా దేవుడు ఇచ్చినంత కాలం వారికి సేవ చేస్తూనే ఉంటాను ప్రభు. అన్నిటికీ రిటైర్మెంట్లో నాకు మాత్రం రిటైర్మెంట్ లేకుండా చేయి ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రతికి ఉన్నంత కాలం నీ ప్రజలకు సేవ చేస్తానయ్యా. దేవుడా, నన్ను అన్ని విషయాల్లో, నిజంగా అన్ని విషయాల్లో సహాయపడుతున్నాను. ఇంతమందిని కట్టానంటే మీ సహాయమే. ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే మీ సహాయమే. ఈరోజు నేను తాగుతానంటే మీ సహాయమే. తింటున్నానంటే మీ సహాయమే. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ తోడుగా ఉన్నారు. విడిచిపెట్టకుండా నిజంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవకుని కుటుంబ సభ్యులుగా మీరు చూసుకుంటున్నారు. విడిచిపెట్టకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలు గాయమైన సమస్యలు వచ్చిన ఇబ్బందుల్లో ఉన్న నిజంగా మీరు చేసిన మేలు, మీరు విడవకుండా చూపించిన కృప, మీ సహాయం నేను ఎన్నడూ కూడా మర్చిపోలేను దేవుని బిడ్డలారా. గమనించండి, ఉదయకాల సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టకుండా మనం ఉంటున్నాం. విడిచిపెట్టకుండా సేవకులను విడిచిపెట్టకూడదు, దైవజనులను విడిచిపెట్టకూడదు, దైవజనులను మర్చిపోకూడదు. అందుకని పౌలు అంటున్నాడు దశలోనికి చదువుతానికి సమయంలో దశలోనికి పత్రికలు అంటున్నాడు, మీ మధ్య ప్రయాసపడుతూ మీకు సేవ చేస్తున్న దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి కూర ఉన్నప్పుడు అమ్మని జ్ఞాపకం చేసుకుంటాం, నాన్న జ్ఞాపకం చేసుకుంటాం, అయ్యగారిని జ్ఞాపకం చేసుకున్నారా? మంచి కూర ఉన్నప్పుడు, మంచి చేసినప్పుడు, ఫంక్షన్ వచ్చినప్పుడు, ఏదైనా చిన్నప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, సేవకుని జ్ఞాపకం చేసుకున్నారా? జ్ఞాపకం చేసుకోవాలి. వాడిని మర్చిపోకూడదు. వాడిని జ్ఞాపకం చేసుకొని మీరు తినే ప్రతి దానిలో భాగం ఇవ్వాలి. ఇస్తున్నారా? విడిచిపెట్టకూడదు, దైవజనులు విడిచిపెట్టకూడదు. ఒక వ్యక్తి గురించి ఈరోజు బైబిల్లో మనం చూద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, లేకపోతే చాలా ఉన్నాయి, చాలా చెప్పొచ్చు, కానీ ఒక మాట ఎఫ్రోదీతు గురించి మనం ఎలీషా గురించి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణం చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, అబ్బా ఎలీషా, బాయ్ ఎలీషా, మీరుండు, మన దేవుడు బేతేలు రమ్మని నేను పోయేస్తా అంటే ఏమన్నాడు ఆయన? పోయిరాబు అయ్యా, నాకు అసలు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, పోయిరాబు, నీ కాళ్ళు బాగున్నాయి అనుకుంటా, నీ బాగా ఆరోగ్యం ఉన్నది, పోయిరాబు అన్న. ఏమన్నాడు? whenever you go I will come. ఎక్కడికి వెళ్తావు? అంటే వస్తాను. where are you go our network is coming అంటారు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎవరిని సెల్ ఫోన్ చెప్పాడు అంటున్నాడు. ఎన్ని అబద్ధాలు అంటున్నాడు తెలుసా? మీరు ఎక్కడికి పోతే అక్కడికి మా నెట్వర్క్ వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు సిగ్నల్స్ లేక సస్తున్నారు ప్రజలు. ఏం చేస్తున్నారు? సస్తున్నారు.
ఎక్కడ పోతారో మీరు ఎక్కడికి పోయినా అక్కడికి మా నెట్వర్క్ వచ్చింది అన్నాడు. ఇదే అయ్యి. బట్ దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాడు. ఎలీషా అంటున్నాడు. ఇప్పుడు ఎలీషా చెప్తున్నాడు దైవజనుడు, ఓ ఎలీషా, నన్ను దేవుడు బేతేలికి రమ్మన్నాడు, నేను బేతేలికి వెళ్తా, నువ్వు ఇక్కడే కూడా అంటే, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువను. గడి చెప్పకూడదన్నా, విడువను. బేతేలు ఏంటి తెలుసా? దేవుని మందిరం. బేతేలు అంటే మందిరం అండి, దేవుని మందిరం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామములో, నీ బ్రతుకులో పాపమా కలతలా కన్నీరా, నీ కన్నీరంత పిలిచి యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి. నేను బేతేలుకి వెళ్తానయ్యా, దేవుడి మందిరానికి వెళ్తాను. ఐ విల్ కమ్ విత్ యూ. నేను నీతో వస్తానయ్యా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను మాత్రం విడిచిపెట్టను. మందిరానికి వెళ్తానప్పుడు విడిచిపెడుతున్నాను ఎట్లా అంటున్నాను? మందిరానికి వస్తున్నాడు, నేను వెళ్తాను వస్తానయ్యా అంటున్నాడు. సరే రా అన్నాడు. ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు. 4వ వచనం చూడు. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండు. ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నేను నిన్ను విడువనని కనుక వారిద్దరు యెరికోకి ప్రయాణమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టినయ్యా, యెరికోకు పొమ్మండి. దేవుడు నన్ను ఎక్కడ పొమ్మండో? ఇవన్నీ ఆయన తప్పించడానికి చేస్తున్న పనులు, ఎలీషాని తప్పించడానికి చేస్తున్న పనులు. నన్ను బేతేలుకు పొమ్మండి అయ్యా అంటే నేను బేతేలుకు వస్తాను. యెరికోకి పొమ్మన్నాడు. యెరికో అంటే ఏంటి తెలుసా? శాపగ్రస్తమైన స్థలం. ఏంటిది యెరికో? ఏంటిది? శాపగ్రస్తమైన స్థలానికి నన్ను పొమ్మండి అయ్యా, నేను పోతున్నా, వస్తావా? మా మాడకపోతే నాకు శాప పట్టుకుంటా, నేను రానులే అన్నాను. అడగపోతే నాకు శాపం వచ్చిందేమో, ఆ శాపం నాకు అనుకుంటుందేమో. చాలా మంది అంతే కదా. ఏమండి, ఈరోజు మందిరాలకు వెళ్ళడానికి కొంతమందికి కొన్ని చూపించాలి, కొన్ని మందిరానికి వెళ్ళాలంటే. ఎందుకంటే ఈ అపవిత్రమైన వాడు మందిరంలోకి వస్తే మందిరం అపవిత్రపరచబడితే ఆలోచన కొంతమందికి. నిజమేనది. మన మందిరం ఎప్పుడు రండి, ఆలయము రండి అని దేవుడు ఆహ్వానిస్తాము. కొన్ని మందిరాలకు వెళ్తే వీడు వస్తే ఈ మందిరం అపవిత్రపరచబడింది. యెరికోకు పొమ్మంటే ఎలియాని దేవుడు అక్కడ పోతే నాకేమవుతుంది? లేనిపోని శాపాలు అంటుకుంటే నాకు ఆ ప్రాంతం శాపగ్రస్తమైన ప్రాంతము, ఆ ప్రాంతం మంచి ప్రాంతం కాదు. ఆడికి పోతే నాకు అంటుకుంటే అంటుకుంటే నేను రాలేయ్యా, నువ్వు వెళ్ళిపోట్లా ఎలీషా, నేను వస్తానండి. నేను శాపగ్రస్తమైన స్థలానికి దైవజనుడు వెళ్తున్నా, మీరు ఎక్కడికి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దయ్యాల దగ్గర పోతాం రాండి, మా వద్దులే, మా వద్దు చిన్నపిల్లలు మేము వద్దు, మళ్ళీ మా అమ్మ కూడా వస్తే నేను రామయ్య ఎల్లయ్య గారు రామాయణ నాకు దేవుడు పడితే ప్రార్థన చేస్తాను రా అంటే మేము వెళ్ళిపోయింది రాము బదులు మాకు పడితే మేము రావాలి. భయపడతా ఉంటాం. మందిరానికి అయితే వస్తామయ్యా, మందిరానికి వస్తాం. యెరికోకి పొమ్మన్నాడు, శాపగ్రస్తమైన స్థలానికి మమ్మల్ని పొమ్మన్నాడని ఏలియా చెబితే ఎలీషా ఏమన్నాడండి? నేను వస్తాను, నేను నిన్ను విడువను ఎడబాయను. దేవుని బిడ్డలారా గమనించి ఏమన్నాడు ఎలీషా? నేను వస్తానయ్యా, ప్రమాణం చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను. 3వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. 6వ వచనం చదువుతాను. అతడు ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి యోర్దానుకి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎక్కడికి వెళ్తున్నారంట? ఎక్కడికి వెళ్తున్నారు? యోర్దాను. 3 విషయాలు చెబుతున్నాడు. 1 బేతేలు దేవుని మందిరం, 2 ఎరుకో శాపగ్రస్త స్థలం, 3 యోర్దాను. యోర్దాను అంటే ఏంటి తెలుసా? మరణం స్థలం, మరణకరమైన స్థలం. మరణకరమైన స్థలం యోర్దాను అంటే. యోర్దాను మామూలు ఇది కదండి. యోర్దాను నదిలో ఏం జరిగిందో తెలుసు? ఏం జరుగుతుంది యోర్దాను నదిలో? యోహాను ఎక్కడున్నాడు? యోర్దాను నదిలోకి అందరికి బాప్తిసం ఇస్తున్నాడు. అంటే పాపాల నిమిత్తమై చనిపోతున్నారు, అక్కడ జీవించేస్తున్నారు. మరణకరమైన స్థలానికి కొత్తగా ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు. నో, ఐ కుడెంట్ లీవ్ యూ. నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, విడిచిపెట్టను. నువ్వు ఎక్కడ పోయినా అక్కడికి వస్తా. ఈరోజు భార్య చెప్తుంది, భర్త చెప్తాడు, ప్రమాణాలు చేస్తారు. ఏ ప్రమాణం చేస్తారా? కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లలు పడ్డాను, దీంతో నాకు అవసరం ఇంకోదాన్ని ఏం చదువులు? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా. ఈరోజు భార్యలు ఏం చేస్తున్నారు? వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రమాణాలు చేస్తున్నావు. నా ప్రియ సహోదరుడా, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు, నువ్వు దేవదానంలో మునిగేటప్పుడు, దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్నప్పుడు మునిగేటప్పుడు నువ్వేం చెబుతున్నావు తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా సేవకునికి, మందిరానికి నమ్మకంగా ఉంటానని. నమ్మకంగా ఉంటావా? సహోదరి ఉంటావా? అలాంటి సహోదరిగా ఉంటావా అంటే ఏం చెబుతున్నావు? అయ్యగారు మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతారు బాప్తిసం. ఒకటేంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు చనిపోయాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నేను నమ్ముచున్నాను. రెండోది ఏంటి? ఆయన మళ్ళా రాబోతున్నాడు, వచ్చిన తర్వాత నీ తీసుకుని పోతే నమ్ముచున్నావా? ఎస్, నమ్ముతున్నా. మూడోది ఏంటి? కష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుని మందిరాన్ని, సేవకునికి నమ్మకంగా ఉంటావా? ఎస్, మేము ఉంటాం, నమ్మకంగా ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నా? కష్టం రాగానే నాకున్న కష్టం మీకు ఏం తెలిసింది అమ్మా అంటున్నారు కొంతమంది. మాకున్న కష్టం, మాకున్న బాధ, మాకున్న సమస్య మీకేం తెలుసు? బాధలన్నీ తీయువాడు మన ప్రభువు, వ్యాధులన్నీ తీయువాడు మన ప్రభువు. బాధలన్నీ తీయువాడు మన ప్రభువు, వ్యాధులన్నీ తీయువాడు మన ప్రభువు. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోనా. ఇలాంటి ఈ ప్రభువు మరి లేడు ఇలాలోనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేవీయులను విడిచిపెట్టద్దు. మంచి స్థలానికి వస్తావా అంటే వస్తానండి. ఉపవాసులకు ఒకరంట అక్కడ మంచి ప్రార్థన జరుగుతున్న ఒక్కరంటే ఆ అత్తాయి గారు అక్కడ కోడుందా, నాటు కూడా, మామూలు కూడా, వేట ఏదా అని అడుగుతున్నాడు. వాళ్ళకైతే అన్ని చోట్ల అరే ఇక్కడ పోదా అడిగంటే ఉపవాసం నేనా గారు మా అమ్మ ఉపవాసం ఉండలేను, నేను ఉపవాసం ఉండలేను. నాకు టైంకి అంత మొత్తం తినకపోతే నా కళ్ళు దిగుతాయి, నా నీరసం వచ్చింది, ఆకలిని కొట్టుకుంటుంది నా గుండె. కానీ ఎలీషా అంటున్నాడు, వేరెవర్ యు గో ఐ విల్ కమ్. నేను వస్తాను నీతో, ఐ విల్ బీ విత్ యూ. నేను నీతోనే ఉంటాను, నేను విడవనయ్యా, నేను విడవను. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం విడిచిపెట్టకుండా ఉండాల్సింది దైవజనులను విడిచిపెట్టకూడదు. ఈరోజు అటు పక్కన అందరూ ఇంట్లో అట్లా పాదం జరుగుతుంది, ఈ పక్కన అంటున్నారు. కానీ పొలం పనులకి ఎక్కడికైనా పోతారండి కదా, ఎక్కడికైనా పోతారు. పొలం పనికి అయితే ఫంక్షన్ అంటే ఎక్కడికైనా పోతాం, సర్కస్ ఉంటే ఎక్కడికైనా పోతాం. కానీ ఇటు పక్కలు ఇటు పాదం తిరుగుతున్నారు, ఇటు పక్కలు అటు పాదం తిరుగుతుంటారు. విడిచిపెట్టకూడదు దేవుని మందిరాన్ని, దేవుని పరిచయం, దైవచరణను విడిచిపెట్టకుండా
ఉన్నట్లయితే ఎలీషా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు తెలుసండి. విడిచిపెట్టకుండా దైవజనుని వెంబడించిన ఎలీషా ఏలియా కంటే అద్భుతమైన కార్యాలు చేశాడు. ఏలియా కంటే బలమైన కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు జరిగించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సేవకుని విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అటువంటి కృపను ప్రభు మీకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ